ప్రొడ్యూసర్ గారు కిరణ్ గారు సార్ కిరణ్ గారు లాస్ట్ ప్రొడ్యూసర్ గారు సార్ మీరు లాస్ట్ టైం యశోదకి కో ప్రొడ్యూసర్గా ఉన్నారు, ఈ సినిమాకి ఫుల్ ప్రొడ్యూసర్గా ఉన్నారు పూర్తి స్థాయిలో. సో ఆ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు, ఈ సినిమాకి ఇద్దరు డైరెక్టర్లు. సెంటిమెంటా ఏంటండి? సెంటిమెంట్గా అనుకోలేదు సార్, కానీ అనుకోకుండా అలాగా వచ్చింది. ఇది ఇద్దరు డైరెక్టర్లో కథ, అది కొత్త కథ, ఇది కొత్త పాయింటే. దాని మీద ఇద్దరు డైరెక్టర్లు కూడా కొత్తగా వచ్చారు కదా, వీళ్ళు టాలెంట్, వీళ్ళు తక్కువ మాట్లాడతారు, ఎక్కువ పని చేస్తారండి. వీళ్ళ దగ్గర ఉన్న గొప్ప క్వశ్చన్ కొనం ఇద్దరు ఉండటం వల్ల మాకు సినిమా కూడా తొందరగా పూర్తయింది. నేనైతే హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అంటే సీమ బిడ్డ స్టార్ హీరో ఎదుగుతున్నాడు అనుకున్నాం, అనుకున్న టైంలో కొన్ని తప్పుడు అడుగులు పడ్డాయన్నారు. ఇక్కడి నుంచైనా నుంచి మీరు అంటే నేర్చుకున్నారు గతంలో, ఇప్పుడు ఎలాగా అంటే యాక్టింగ్లో కూడా కొంతమంది కొన్ని తప్పులు చెప్పారు. అవును సార్. ఇప్పుడు యాక్టింగ్లో కూడా మీరు ఎంతవరకు నేర్చుకున్నారు, అంటే నెక్స్ట్ స్టెప్ ఎలాగే? తప్పకుండా సార్, అన్నీ తెలుసుకుంటున్నాను, నేర్చుకుంటున్నాను. ఐ థింక్ వచ్చి 3-4 years అయింది. ఐఎమ్ లెర్నింగ్ ఎవ్రీథింగ్. రాబోయే ప్రతి ఒక్క సినిమాలో అన్నీ కరెక్ట్ చేసుకుంటున్నాను. సినిమా బై సినిమా ఇంకా ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాను సార్. కా అంటే ఎప్పుడన్నా చెప్తారా, లేదంటే తర్వాత ట్రైలర్ వరకు వెయిట్ చేయాలా? కా అనే దానికి మీనింగ్ అది సినిమాలోనే సార్, ఇట్స్ ఏ క్లైమాక్స్ పాయింట్ అది. సో ముందు రివీల్ చేయలేము, సినిమాలో అది ఉంటుంది సార్. సందీప్ అండ్ సార్, హాయ్ బ్రో. ఇది పీరియడిక్ ఫిల్ము 70s 80s ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అంటున్నారు కదా. సో మీకు అంతా ఈ కథ రాసుకోవడానికి ఇన్స్పిరేషన్ ఏంటి? సో ఈ కథను చెయ్యాలనుకున్నప్పుడు కిరణ్ అబ్బవరం ఎందుకు? ఎందుకంటే మీరు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం నుంచి ఫాలో అవుతున్నారు, తర్వాత కొన్ని 2-3 జిద్ద అయ్యాయి. సో కిరణ్ ఎంతవరకు మీకు న్యాయం చేశారు? సార్ ఈ కథకి ఇన్స్పిరేషన్ అంటే ఏదన్నా కొత్తగా చెప్దాం, మనం ఇండస్ట్రీకి వస్తున్నాం. సో ఎప్పుడు వచ్చే కథలతో కాకుండా కొత్త కథతో వద్దాం. అండ్ ఇప్పుడున్న మార్కెట్ సినారియో ప్రకారం ఎలాంటి కథలతో వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ కంటెంట్ అంతా అందరికీ అవైలబుల్ ఉంది. సో అందరికీ మెప్పించే ఒక కథతో వద్దామనే ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది సార్. అండ్ కిరణ్ గారి దగ్గరికి మేము ఎందుకు అప్రోచ్ చేయమంటే, ఈ కథకి ఒక బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ అపీల్ ఉండాలి. సో మీరు మూవీ చూసినా కూడా కిరణ్ గారు కనిపించారు, అభినయ్ వాసుదేవే కనిపిస్తారు. ఆ అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్ని ఆడియన్స్ అందరూ ఓన్ చేసుకుంటారు సార్. సో దట్స్ వై. మీ ఇద్దరిలో రాజు ఎవరు, డీకే ఎవరు? అంటే ఎవరు కూలు, ఎవరు? ఇద్దరం కలిసి పనిచేసాం సార్. చెప్పండి సార్, మీరు కూడా ఇద్దరం కలిసి పనిచేసాం సార్. ఆల్ ది బెస్ట్ అండి. కిరణ్ గారు ఇక్కడ సార్. సార్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. టీజర్ చాలా ప్రామిసింగ్గా ఉంది. అంటే మీరు ఇప్పటివరకు డెలివర్ చేసిన కంటెంట్ అన్నింటిలో కల్లా టాప్ నాచ్ అనిపించింది. మీకు ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కానీ, ఈ కథతో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ కొన్ని టైప్ కాస్ట్ ఎక్స్ప్రెషన్స్, కొన్ని బాడీ లాంగ్వేజెస్ ఉంటాయి. వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు ఈ కొత్త స్క్రిప్ట్లో? మాకు ఎలా కొత్తగా కనిపించబోతున్నారు? కంప్లీట్లీ ముందు డైరెక్టర్స్ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చినప్పుడే అది దాంట్లో ఉంది సార్ కథలో. నేను ఫస్ట్ టైం ఒక పీరియాడిక్ ఫిలిం చేయడం, నేను వాసుదేవ్ అనే క్యారెక్టర్లోనే చాలా కంప్లీట్ డిజైనింగ్లోనే అలా ఉంది సార్. యాజ్ ఎ యాక్టర్ నా బెస్ట్ నేను చేశాను. ఐ హోప్ మీకు మోర్ దెన్ కిరణ్ కన్నా ముందు చూసిన కిరణ్ వాట్ ఎవర్ స్క్రీన్ పైన మీకు నచ్చిన అయిండొచ్చు, వాట్ ఎవర్ నచ్చిన అయిండొచ్చు, కానీ అవి కాకుండా వాసుదేవ్లానే స్క్రీన్ పైన కంప్లీట్లీ కనిపిస్తాను అనుకుంటున్నాను సార్. ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా? అంటే ఇలాంటి కథలకి ఎక్కడో చోట ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది కదా. అలా ఏం లేదు సార్. డైరెక్టర్స్ అది చెప్పినప్పుడు కథ నచ్చడమే సార్, అంటే కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషనల్. వాళ్ళు చెప్పిన కథ నచ్చడం, క్యారెక్టరేషన్ నచ్చడం వల్లనే అలా చేయడం. కిరణ్ గారు ఇక్కడ సార్, నేను వెంకట్ ఎన్టీవీ సార్. హాయ్ సార్. ఇటీవల మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు, మ్యారేజ్ ఎప్పుడు చేసుకోబోతున్నారు ఏంటి? మ్యారేజ్ నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాం సార్. నెక్స్ట్ మంత్. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. సార్, అంటే సోషల్ మీడియాలో న్యూస్ వస్తుంది ఏంటంటే, అది బాలీవుడ్లో రిలీజ్ అయినటువంటి కిల్ మూవీ మీరు రీమేక్ చేయబోతున్నారు, మీరు తీసుకున్నారనేసి అంటున్నారు. కిల్ మూవీ అవునా? కిల్ సార్, కిల్ మూవీ. సారీ సార్, నాకు సినిమా తెలియదు అండ్ నేను చేస్తున్నాను ఇంటిమేషన్. కరణ్ జోహర్ మూవీ సార్. సారీ సార్, నాకు తెలియదు సార్. నేను న్యూస్ కూడా వచ్చింది, అది మొత్తం సోషల్ మీడియాలో ఉంది కదా. ఇట్స్ ఏ ఫేక్ న్యూస్ సార్. నాకు అసలు సినిమానే నా నోటీస్లో లేదు సార్. అది లేదా? ఒకవేళ వస్తే అంటే ఇంట్రెస్ట్ ఏమైనా కలిగి చేస్తారా? రైట్ నో నేను మన తెలుగు కంటెంట్ మీదే ఉన్నాను సార్. నాట్ యాజ్ ఆఫ్ నౌ, నాట్ రీమేక్స్ అనే జోన్లో ఉన్నాను సార్.
ఇప్పుడు ఈ సినిమా తర్వాత నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్? అంటే ఒక 3 ప్రాజెక్ట్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో ఉన్నాయి సార్. స్క్రిప్టింగ్ స్టేజ్ అయిపోయింది, అబౌట్ టు షూట్. ఆ సినిమాలు ఇంకా నెక్స్ట్ 1 by 1 రివీల్ చేస్తాను సార్. అంటే ఇప్పుడు స్టార్స్ అందరు కూడా ఎవరంటే మల్టీ స్టార్ ఇలా మూవీస్ చేసుకున్నారు హీరోలు అందరు, యంగ్ హీరోస్ మొత్తం. సార్ కిరణ్ అబ్బవరం ఏమైనా చేసే అవకాశం ఉందా? అంటే స్క్రిప్ట్స్ ఏమైనా వచ్చి ఇట్లా? సార్ ఖచ్చితంగా సార్, అలా ఏం లేదు. కంటెంట్ను బట్టే సార్, చేయకూడదని ఏం లేదు. బట్ ఓన్లీ యాజ్ ఐ సెడ్, ఫస్ట్ మన తెలుగు ప్రియారిటీ, తెలుగు డైరెక్టర్స్, అంటే తెలుగు డైరెక్టర్స్ అని కాదు, కంటెంట్ తెలుగులోనే చేద్దాము ఫస్ట్ అనే జోన్లో, రీమేక్స్ వద్దు అనే జోన్లో ప్రస్తుతానికి ఉన్నాను సార్. సార్ ఇద్దరు ఒకే రకంగా ఆలోచించడం అనేది కష్టం. ఒక మైండ్ ఒక రకంగానే ఉంటుంది. ఇద్దరు ఎంత అన్నదమ్ములైనా కూడా ఇద్దరు ఒక రకంగా ఆలోచించడం చాలా కష్టం. క్రియేటివ్ గొడవలు ఏమైనా వచ్చినాయి మీ ఇద్దరి మధ్యన, డిఫరెన్సెస్? డెఫినెట్గా వస్తుంటాయండి, బట్ ఎవ్రీథింగ్ స్టేస్ విత్ అస్. సో మేము డిస్కస్ చేసుకుంటాం. సో డిస్కస్ చేసుకొని వీల్ బీ ఆన్ సేమ్ ప్లాట్ఫామ్. మా ఐడియాస్ కానివ్వండి, కన్వే చేసేదంతా వీల్ బీ ఆన్ సేమ్ లైన్ సార్. సందీప్ అండ్ సుజిత్, సార్ 1 minute. నాగేంద్ర గారు ఒక్క నిమిషం. 1 minute. ఇందాక మా మా డియర్ హీరో కిరణ్ అబ్బవరం చాలా తన కెరీర్లో జరిగిన ల్యాప్సెస్ గురించి, దానివల్ల తనకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి, అంటే ఎవరో అయిపోయానని కూడా రాస్తున్నారు అన్న దాని మీద కూడా చాలా సీరియస్ వివరణ ఇచ్చాడు ఒక కమిటెడ్ హీరోగా తన ఫ్యాన్స్కి. ఇప్పుడు అలాంటి ఒక ల్యాప్సెస్లోంచి కిరణ్ అబ్బవరం అనే ఒక పాపులర్ హీరోని బయటికి తీసుకొచ్చి మీరు సినిమాని హ్యాండిల్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ ది ఛాలెంజెస్ వన్ మీరు స్క్రిప్ట్ని రెడీ చేసేటప్పుడు? అండ్ మోర్ సో ఇది రేపు పాన్ ఇండియా ఫ్రేమ్లోకి వెళ్ళబోతున్న సినిమా. హౌ విల్ ఇట్ ఫేర్ ఫర్ కిరణ్ అబ్బవరం అండ్ ఫర్ హిస్ ఫ్యాన్స్ టుమారో? సార్ ఫస్ట్ వచ్చి మేము ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ చేసాం సార్. సో ఫస్ట్ స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత అభినయ్ వాసుదేవ్ అనే క్యారెక్టర్లోకి కిరణ్ గారు వచ్చారు సార్. సో క్యారెక్టర్లోనే కిరణ్ గారు ఉంటారు తప్ప కిరణ్ గారి వల్ల సినిమా ఉండదు సార్. అంటే ఆయన అలా ఒదిగాడు కథలోకి, కాబట్టి కంటెంట్ ఇంపార్టెంట్ సార్. బట్ కిరణ్ స్ట్రోక్ ఎక్కడో ఒకటి కనిపించకపోతే మళ్ళీ అది మిస్ అవుతారేమో ఫ్యాన్స్. లేదు సార్, అన్ని స్ట్రోకులు ఉన్నాయి అన్ని స్ట్రోకులు ఉన్నాయి. ఓకే, కానీ కంటెంట్లోనే ఉంటుంది. ఓకే, బట్ మీరు ఛాలెంజెస్గా ఏంటి ఫేస్ చేశారు? డైరెక్టర్స్గా ఇద్దరున్నారు, తల బాదుకున్నారా? ఒకళ్ళని కొట్టుకున్నారా? సార్ ఏదున్నా కూడా మేము ప్రీ ప్రొడక్షన్లో డోర్ వేసుకొని కొట్టుకుంటాం సార్. బయటకు వచ్చిన తర్వాత ఒక ఐడియాలజీతో వస్తాము. ఓకే, అదే చెప్తాం సార్. ఓకే, బట్ కిరణ్ డియర్ కిరణ్, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సార్. అండ్ వీ విష్ యూ మెనీ మోర్ అకంప్లిష్మెంట్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. బట్ ఈ సినిమా వరకు వచ్చేసరికి ది పాత్ యూ ట్రావెల్డ్ ఇప్పటి వరకు నువ్వు వచ్చిన దాంట్లో ఈ సినిమా నీకు మళ్ళీ నువ్వు ఎస్ఆర్ కళ్యాణ్ మండపం గురించి తలుచుకుంటున్నావు, ఇన్ని సినిమాలు చేసాక కూడా రాజు రాణి గురించి తలుచుకుంటున్నావు, అంటే యు ఆర్ కంప్లీట్లీ అన్హ్యాపీ విత్ ది మిడిల్ స్పేస్ ఫ్రమ్ దెన్ టు దిస్ ప్లేస్. ఈ సినిమా మళ్ళీ నీకు ఒక మైల్ స్టోన్ అవుతుందా? సార్ ఫస్ట్లీ ఓకే, ఫ్యూ ఫిలిమ్స్ నాకు కొంచెం అయ్యిండొచ్చు కానీ, బట్ ఐమ్ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్ ఐ డిడ్ ఆఫ్టర్ రాజావర్ రాణి గారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ సమ్మతమే. వాట్ ఎవర్ రిజల్ట్ అనుకున్నంత హిట్ అవ్వకపోయి ఉండొచ్చు కానీ, అండ్ వినరో భాగ్యం, విష్ణు కథ, పీపుల్ ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఆడియన్స్ని ఫ్యామిలీస్ లేక నన్ను తీసుకెళ్ళిన సినిమాలు సార్ ఈ రెండు, సమ్మతమే కానీ వినరో భాగ్యం, విష్ణు కథ కానీ. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ఫిలిమ్స్. ఈ సినిమా అంటే మళ్ళీ అదే సార్, అంటే కొంచెం నాలో కొన్ని ఆడియన్స్ ఏవైతే ఇప్పుడు లుక్ పరంగా చేంజ్ కోరుకుంటున్నారు, నేను ముందు సినిమాలో చేయలేకపోయాను, అది ఎక్కడో కొంచెం రొటీన్గా అనిపించింది. నాకు స్పేస్ దొరికింది సార్. అప్పుడున్న కమిట్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి టైం తీసుకొని నన్ను నేను మేక్ ఓవర్ చేసుకొని ఎలా చేద్దామన్న ఒక ప్రాసెస్లో చేసిన సినిమానే ఖచ్చితంగా కానే సినిమా. మీకు అన్ని విధాల లెట్ ఇట్ బి కంటెంట్ వైజ్ కానీ, లెట్ ఇట్ బి నా పరంగా కానీ, ప్రతి ఒక్కటి మీకు చాలా కొత్తగా ఉంటుంది సార్ స్క్రీన్ పైన. ఓకే, ప్రొడ్యూసర్ గారు